గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురుదేవ్. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. రండి మనమందరమా ఖండ గురుని పూజ చేసి రెండార్ల భావమెరిగి మొండి మాయను జెండుదాము. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. వచ్చిపోయే బాటగాదండి గురు కరుణ చేత చచ్చిపోతే మరల రామండి. అచ్చమైన పూర్ణ బోధ తెచ్చినాడు దేశికు ఇచ్చుతనము లేక విని హెచ్చెనెరుక నిచ్చెదామో. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. నీటి బుగ్గ వంటి తనువులు ఎన్నాళ్ళు ఉన్న కాటికేగుమంటి దొంతులో. ఏటికి ఈ మొద్దు నిద్ర సూటిగా మేల్కొని వారధి దాటి మేటి గురుని చేరి గోట భ్రమల మేటుదాము. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. వాదములా కందరానిది పరిపూర్ణ బోధ సాధనలు ఏమి లేనిది. లేదు ఎరుకకు మూలము కాదు పరిపూర్ణమనుచు. లేదు ఎరుకకు మూలము కాదు పరిపూర్ణమనుచు. బోధ చేయు గురునికి పుడే మోదముతో మ్రొక్కుదాము. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. అన్న ఎరుక పుట్టలేదన్నా పుట్టినదంటే ఎన్నగాను ఏమి లేదన్నా. తిన్నగాను కలలో జగము గన్న చందమాయనిది సున్నాయని జెండాలెత్తి అనలారాడుదాము. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. పుడమిలో శ్రీ వెంకటేశుని ప్రియ శిష్యుడైన వాడపల్లి యాగదాసుని జాడ నెరిగే గూడి మనము జోడులేని దాన్ని చూచి ఏడలేని ఎరుక చేత వేడి కృతిని వాడుదాము. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. జై గురుదేవ్. జై గురుదేవ్. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై.
ఆత్మజ్ఞాన బోధ అని నిర్భయానంద స్వామి వారి వ్యాఖ్యానంతో కూడినటువంటి ప్రసంగంలో పాఠాలని చదువుతున్నాం మనం. నిన్న ఏమని చెప్పుకున్నామంటే, ఈ ఏదైతే లోపల నేనని పలుకుతున్నదో అది అంతరంగ చతుష్టయంతో కూడి నేను అనే అభిమానం చేత ఆ అభిమానం ఆ ఈగోయిజంగా మారి ఆ అభిమానం దెబ్బతిన్నప్పుడేమో లోపల అది బుసకొడుతోంది. అన్ని రకాలైనటువంటి కోపతాపాలతో సహా అన్నీ వస్తున్నాయి. అభిమానం తనకు అనుకూలంగా వ్యాఖ్యానం జరిగినప్పుడేమో మెచ్చుకున్నప్పుడు, ఇతరత్రా జరిగినప్పుడేమో ఆహా! ఓహో! అని చెప్పి తనకు ఆపాదించుకుంటోంది. అప్పుడేమో ఆనందం కలిగించుకుంటోంది. ఇప్పుడేమో వ్యతిరేకత, కోపం లాంటివి కలిగించుకుంటూ ఉంది. దీనంతటికి కారణమైనది ఏమిటంటే అభిమానమే. ఆ అభిమానంతో వేరువేరుగా వ్యక్తులను చూడడం, చైతన్యాన్ని గురించి తెలుసుకునే బదులు శరీరం నేననే తాదాత్మ్యత వల్ల అది చేస్తోంది. అంతరంగ చతుష్టయము, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటివి ఆ విధంగా అనేకత్వంగా ఉన్నటువంటిదంతా ఏకత్వంగా భావించక శరీరం నేననే భావనతో తన శరీరం పేట్ల తన పేరు తన పట్ల తనకు ఏర్పడినటువంటి అభిమానమే ఆ ఈగోయిజంగా మారినటువంటి అహంకారమైంది. ఇక తర్వాత చదువన్నాడు గురువు. చదువరి ఆత్మ కర్తయు భోక్తయు అభిమానియు కాదు. ఆత్మ కర్తయు భోక్తయు అభిమానియు కాదు. ఆత్మ ప్రకాశం చేత అంతరంగ చతుష్టయము పని చేస్తున్నప్పటికీ అది తానే కర్తగా ఏం భావించలే. దాని ప్రకాశం చేత పనిచేస్తున్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 రూపాలు కలిగినటువంటి దాంట్లో చలిస్తున్నటువంటి మనసు, బుద్ధి ఇవి చలనం చేత ఇవి మారాయి. ఇవి ఈ విధమైనటువంటి తాదాత్మ్యతంతా ఇవి చెందినయి. ఆత్మ ఈ విధంగా చెయ్యి అనదు. దాని యొక్క ప్రకాశం చేతనే అంతరంగ చతుష్టయం ప్రేరణ వల్ల బాహ్యేంద్రియాలుగా ఉన్నటువంటి నీ శరీరము పనిచేస్తున్నప్పటికీ దీనంతటికీ కర్తగా తానుండలే. కర్త తాను భావించుకొని మనసు, బుద్ధి చేత కర్త మానుకొని తాను నేను చేస్తున్నాననే కర్తృత్వం వహించి అభిమానం, అహంకారం అనేటివి కూడా దీనికి ఏర్పడుతున్నాయి అంతరంగ చతుష్టయం. కాబట్టి ఆత్మ కర్తయు భోక్తయు అభిమానియు కాదు. రాసుకో, ఇక్కడ పాయింట్ రాసుకో అని చెప్పాడు ఆయన. అంతవరకు రాసుకో. ఆత్మ కర్త భోక్త కాదని చెప్తున్నారు కదా అని అంటే, కనుక ఇప్పుడు ఎవరు కర్త, ఎప్పుడు కర్త భోక్త కాలేదంటే, ఎప్పుడు కర్త భోక్త అది కాకుండా ఉందంటే 3 గుణాలకి విలక్షణమైన స్థితి ఏదైతే ఉంటే అది అప్పుడు. ఇక్కడ నీకు తెలియాలి, 3 గుణాలకి విలక్షణమైన స్థితిలో ఉన్నప్పుడేమో అది కర్తగా లేదు. గుణాలతో కూడిద్దంటే కర్తగా అది వివరంగా తెలియాలి కదా. 3 గుణాలకి విలక్షణమైన ఆ 3 గుణాలకు విలక్షణమైన స్థితి ఏదైనా ఉంటే అప్పుడు కర్తగా లేరు. కర్త భోక్త రెండూ లేవు. ఇక్కడ నీకు తెలియాలి అని చెప్తున్నాడు గురువు. నీవు అంటే ఏమిటో, శరీరం అంటే ఏమిటో నీకు ఇక్కడ వివరంగా తెలియాలి. నేనని పలుకుతున్నది ఏది ఆత్మ చైతన్యంగా ఉంటే దాని ప్రకాశం చేత అంతరంగ చతుష్టయం పనిచేస్తుంది. దాని ప్రేరణతో శరీరంలోని అవయవాలు పనిచేస్తున్నాయి. శరీరం నేననే అభిమానం చేత ఈ 4 ఏ విధంగా అంతరంగంలో పనిచేస్తున్నాయో, కాబట్టి ఆ రెండిటి తేడాను నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైనది ఏంటంటే, శరీరం అంటే ఏమిటో, నీవంటే ఏమిటో. నీవంటే నీలో పలుకుతున్న నేననేది. ఆ నేనంటే ఏమిటో అది తెలుసుకోవాలి. అక్కడ నీకు వివరంగా తెలియాలి. ఇప్పటిదాకా శరీరం నేను అనే భావనలో ఉన్నావు కదా. అహంభావనలో ఈ 3 గుణాలతో ప్రేరేపించబడి వ్యవహరిస్తున్నావు.
శరీరం నేననే భావన. ఆ అభిమానం ఇందాక చెప్పిన అభిమానమే అహంకారంగా నేననే దానితో ప్రవర్తన చేసింది. దానితో ప్రేరేపించబడిన తర్వాత 3 గుణాలతో కలిసి వ్యవహారం చేస్తూ ఉన్నాం. దానివలన ఏమవుతోంది అంటే నేను జీవుడిని అనే అనుభవం వస్తోంది. దానివలన ఏమవుతోందంటే మంచి చెడ్డలు, సుఖదుఖాలు ఇవన్నీ కూడా దానివల్ల కలిగించుకున్నవే. కనుక ఇప్పుడు ఇవన్నీ నీకు లేవు. దానికి అతీత స్థితిలోకి దానితో తాదాత్మ్యం చెందని స్థితిలో గనక నువ్వు ఆలోచన చేస్తే అవి లేవు. శరీరాభిమానంతో అంతఃకరణ దానితో తాదాత్మ్యం చెందినప్పుడే ఇవన్నీ ఉంటున్నాయి. ఎప్పుడైతే శరీరాభిమానంతో నువ్వు ప్రవర్తిస్తావో దానితో అంతఃకరణ శరీరంతో తాదాత్మ్యం చెందుతుందో అప్పుడు ఇవన్నీ ఉంటున్నాయి. నీవు గనక నీ యొక్క నిజస్థితి నేనంటే ఎవరు? నా స్వస్వరూపం ఏమిటి? నేనని పలుకుతున్న దానికి ఏ తెలివి, ఏ ఎరుక చేత నేను పలుకుతున్నా అని దాని నిజస్వరూపం నువ్వు తెలుసుకుంటే నేను శరీరాన్ని అనే భావనతో ఉండవు. కాబట్టి నేను శరీరం అన్నప్పుడు తాదాత్మ్యం చెందినప్పుడల్లా ఏమవుతోంది అంటే జీవభావం వస్తుంది. జీవభావం వచ్చినప్పుడల్లా ఈ రకమైనటువంటి ఇందాక చెప్పినటువంటి దుఃఖము ఇవన్నీ రావడానికి కారణం అదే. సుఖము, దుఃఖం అన్నీ కూడా వస్తాయి. అన్నీ ఇంకా ద్వంద్వాలన్నీ ఏ ద్వంద్వాలున్నాయో. కాబట్టి నీకు లేవు ఇవి. నీకివి లేవు. నీకు నేనని పలుకుతున్న దానికి ఇవి లేవు. దాని ప్రకాశంలో ఏదైతే అంతరంగం పనిచేస్తోందో అది కల్పించుకుంటోంది. ఆ మనసు, బుద్ధి, చిత్తం అనేది కల్పించుకుంటోంది వీటిని. నీకవి లేవు. నువ్వు ఈ శరీరం కాదు. ఈ శరీరంగా ఉన్నటువంటిది కాదు నువ్వు. కర్తృత్వ, భోక్తృత్వాలు నీకేమీ లేవు. నువ్వు ఆత్మస్వరూపురాలివి. ఆత్మస్వరూపునివి. స్త్రీ గాని, పురుషుడు గాని ఇంకా. ఇద్దరు ఆత్మస్వరూపులుగా ఉండాల్సిన వాళ్ళు కిందికి దిగొచ్చిన తర్వాత ఈ మనసు, బుద్ధి అనే అంతరంగంతో కలిసి దానికి నిలయమైన శరీరం నేననే భావనతో ఇవైతున్నాయి. ఆత్మగా ఉండేటువంటి స్వరూపాన్ని తెలుసుకుంటే అది కర్త కాదు. చేసేవాడు కర్త. ఆత్మ ఏం చేసింది? వెలుగు ప్రసాద్ చీకట్లో ఉన్నావు నువ్వు. చీకట్లో ఉంటే నీకు కనపడాలి కదా, ఏదో తెలియాలి కదా. తెలిసే కోసం ఆ ప్రకాశం వెలుతురు తీసుకున్నావు. ఆ వెలుతురులో తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నావు? నీ ఇతర పనులన్నీ చేస్తున్నటువంటి కర్త వచ్చాడు ఇంకక్కడ. కాబట్టి అది ప్రకాశమిస్తుంటే ఈ మనస్సు అంతరంగం అనేదే చేస్తోంది. అంతరంగం అనేది ఏమవుతోంది? కర్తగా మారుతోంది. కాబట్టి ఇవి లేవు. నువ్వు ఆత్మస్వరూపునిగా ఉన్నావు, ఆత్మస్వరూపురాలిగా ఉన్నావు. మళ్ళా కిందికి వస్తే మనసు, బుద్ధి చేసేటువంటి దాంతో నువ్వు నేననే పలుకుతున్నావు. నేనని పలికి మళ్ళీ ఆ నేను దేనికి ఆపాదించుకుంటాను? శరీరానికి ఆపాదించుకుంటున్నావు. కాబట్టి ఎట్లాగంటే ఇప్పుడు శరీర ధర్మంగా నువ్వు ఉన్నావు కదా. ఇప్పుడు ఏ ధర్మంతో ఉన్నావు? ఏ ధర్మంతో ఇప్పుడు మేల్కొని ఈ టైంలో లేచి ఇది వింటున్నావు అంటే శరీర ధర్మంగా ఉన్నావు. నీకు అక్కడ వ్యవహారకంగా కాకుండా శాస్త్ర పరిధిలో పంచకోశ విలక్షణంగానే చెబుతారు. వ్యవహార ధర్మంగా చెప్తే వ్యవహారం చేస్తున్నాం. పొద్దున్నే లేచాము, మళ్ళీ అన్ని రెడీ అయినాం, ఈ కార్యక్రమాన్ని క్లాస్ చెప్తున్నాం, వింటున్నారు మీరు. శరీర ధర్మంతో ఉన్నావు. నీకు అక్కడ వ్యవహారికంగా కాకుండా శాస్త్ర పరిధిలో పంచకోశ విలక్షణంగా చెప్పాలంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశాలు ఉన్నాయి. పంచకోశాలు. ఈ కోశాలకు విలక్షణమైనటువంటిది ఆత్మ. ఈ కోశాలన్నీ ఎక్కడున్నాయి? శరీరంలో ఒక్కొక్క దాని పాత్ర ఒకటి నిర్వహిస్తుంటే అవన్నీ కలిపి శరీరం అనేది పనిచేస్తూ ఉంటే ఆ అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఐదు పంచకోశాలు పనిచేస్తుంటే ఈ కోశాలకు విలక్షణంగా ఉంది ఆత్మ. ఈ కోశాలన్నీ శరీరంలో ఒక్కొక్కటి ఒకటి ఊపిరి పీల్చుకుంటుంటే దాని యొక్క ప్రాణశక్తి పోయి అన్నమయ కోశం అనేటువంటి దాని ద్వారా శక్తి వస్తే
దాంట్లోకి పోయేది కలిసి మనోమయ కోశంగా ఉన్నటువంటిది వ్యవహారం చేసి ఆలోచనలకు మనసు పనిచేయడానికి కారణం. దానితో తెలుసుకున్నటువంటి పొందుతున్నటువంటి జ్ఞానం విజ్ఞాన కోశంగా విజ్ఞానమయ కోశం. మరి దాంతో తెలుసుకున్నా లేదంటే దానితో ఆ తెలియబడిన దానితో ఆనందించేటువంటి ఆనందమయ కోశం. ఆహా! నాకిది నచ్చింది. నాకు దీనివల్ల ఏ తెలివి వల్ల నువ్వైతే ఏ అనుభవాన్ని పొందావో దాంతో నీకిన ఆహ్లాదంగా ఉంటే అది ఆనందం చెందడం. ఆ విధమైన ఆనందమయ కోశాలు. ఈ కోశాలన్నీ కూడాను శరీరంలో భావిస్తున్నటువంటి వ్యవహారం చేస్తున్నటువంటి దానికి మనసుకు తెలుస్తున్నాయి. ఏ ఏ పనులు ఇవి చేస్తున్నాయి. ఇవన్నీ దీనిలకు సంబంధించినవే ఉన్నాయి. కానీ ఇవన్నీ పనులు చేయడానికి కారణమైనటువంటి మెలకువనిచ్చినటువంటి ప్రకాశం చేసినటువంటిదేమో ఆత్మగా ఉంది. దానికేమో కోశాలతో గానీ దీనిలతో పని లేదు. దాని యొక్క చైతన్యంతోనే ఇవి పనిచేస్తున్నాయి. కానీ ఇక్కడ పనిచేస్తున్నాయి శరీరంలో. కాబట్టి ఈ కోశాలకు విలక్షణమైనటువంటిది ఆత్మ. ఇప్పుడు ఈ శరీర ధర్మంగా నువ్వు ఈ కోశాలతో ఉన్నావు. శరీర ధర్మంగా ఈ కోశాలతో ఇప్పుడు లేసి వ్యవహారం చేసి పొద్దున్న లేసి ఇది వింటూ చేస్తూ దీన్ని ఆకలింపు చేసుకుంటూ ఉన్నావు. అన్నమయ కోశము అన్నం వలన పుట్టి శుక్ర శోణితాలు. అన్నం వలన అన్నమయ కోశం పుట్టింది. మళ్ళా శుక్ర శోణితాలు దాంతో పదార్థంతోనే తయారైనవి. ఇట్లా దానికి వివరణ దాంట్లో ఉంటుంది. వివేక చూడామణిలో దానికి వివరణ ఉంది. అన్నమయ కోశానికి వివేక చూడామణిలో వివరణ ఉందంటే వివేక చూడామణి శంకరాచార్యుల వారు రాశారు. దానికి తెలుగులోకి అనువాదం చేశారు ఇటీవల స్వేచ్ఛా గేయ అనువాదంలో మన పూజారి వెంకటేశం గారు. ఆ పుస్తకాలన్నీ కూడా అందరికీ 5 ఆ ఆశ్రమాలకు పంపుతాం. ధర్మారంలో వాళ్ళు అక్కడనే అరుంధతమ్మ దగ్గర తీసుకోండి. ధర్మారం ఆశ్రమం వాళ్ళు మిగిలినందరికీ మేము పంపుతాం. వచ్చినాయి అవి. దాంట్లో అన్ని దీనిల గురించి ఉన్నాయి. ఈ పంచకోశ విలక్షణం అన్నమయ కోశం అనే దాని గురించి దాంట్లో ఇట్లా ఉంది. ఈ శరీరం వల్ల శక్తి పుట్టి అది పోయి ప్రాణంతో కలుస్తోంది. దానివల్ల మనసు ఏర్పడుతోంది. అది పోయి శుక్ల శోణితాలు ఏర్పడుతున్నాయి. దానివల్ల పునరుత్పత్తి జరిపేటువంటి క్రియ ఏర్పడుతోంది. అట్లా ఈ 5 కోశాలకు విలక్షణమైన స్థితి ఏదైతే ఉందో అది నీవు. ఈ 5 కోశాలు చేసేటువంటి పనుల వల్ల కలుగుతున్న చర్యలన్నీ శరీరంలో జరుగుతున్నాయి. ఈ 5 కోశాల వల్ల జరిగేటివి. ఈ 5 కోశాలకు విలక్షణంగా ఏదైతే ఉందో అది నీవు, అది నేను. ఆ నేననేది ఏది అంటే ఆ నేనైనటువంటి దీనికంతటికీ ప్రకాశం కలగజేస్తున్నటువంటి ఆత్మగా ఉన్నది అనేది నువ్వు గుర్తెరగాలి. ఎప్పుడు కూడా ఈ అలవాటు ప్రకారం ఈ వ్యవహారం ప్రకారం నిరంతరము పుట్టినప్పటి నుంచి చేస్తూ వస్తున్నాం కాబట్టి వెంటనే నేనంటానే శరీరం వైపుకు లేదంటే నాలో కలిగే మనసులో కలిగే దాని వైపుకు పోయి వ్యవహారం నేను చేస్తున్నాను దాని వైపుకు పోతుంది. ఇవన్నీనేమో శరీరంతో తాయత్వం చెందినటువంటి వచ్చేటివి. కాబట్టి వీటికి సాక్షిగా ఉన్నటువంటిది ఏది? ఆత్మగా ఉన్నది దీనికి సాక్షిగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ శరీరం నువ్వు కాదనేది నిర్ధారణ అయింది. శరీరం అనేది కాదు, శరీరానికి అంతరంగ చతుష్టయంతో సహా మిగిలినవన్నీ కలిపితే 4, 5, 20 మరియు మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే 24. ఈ 24కు ప్రకాశమిస్తున్నటువంటి ఆత్మగా ఉన్న 25ది అది నేను అనేది నీకు నిర్ధారణ కావాలి. అది నిర్ధారణ అయింది కదా. పంచకోశ విలక్షణమైనటిది ఏదైతే ఉన్నదో అదే నీవు. ఈ శరీరం నువ్వు కాదు. పంచకోశాలకు విలక్షణంగా ఏదైతే ఆత్మస్వరూపంగా ఉన్నదో అది నీవు. ఆ ఆత్మస్వరూపంగా ఉన్నది కూడా ప్రేరణ కలిగించి మళ్ళీ కలగజేస్తున్నటువంటి బీజంగా ఉంది. అది ఎట్లా పోగొట్టుకోవాలి, అది కూడా రహితమైపోవాలనేదే జననమన రాహిత్యం అనేటువంటి బోధ. అది బోధలో క్రమక్రమంగా తర్వాత వస్తుంది. ఇప్పుడు ముందు నువ్వెవరో తేలితే కదా. నువ్వు కానిదేది, నువ్వు అయినదేది,
నీకు విలక్షణమైనది ఏది ఇవన్నీ తెలవడానికి. కాబట్టి పంచకోశ విలక్షణమైనటిది ఏదైతే ఉన్నదో అదే నీవు. ఈ శరీరం నువ్వు కాదు అని శరీర ధర్మాన్ని 5 లక్షణాలతో శరీరం యొక్క స్థితిగతులని చెబుతారు. ఆ శరీరం యొక్క స్థితిగతులన్నిటినీ చెబుతారు. ఆయా కోశాలు చేస్తున్నటువంటి పని వాటంతటిని విచారించుకున్న తరువాత దానికి విలక్షణంగా ఏదైతే ఉందో అది నేను. ఆత్మస్వరూపంగా ఉన్నది నేను. వీటికి ఆధారమైనటువంటి నేను ఏదైతే ఉన్నదో అదే నువ్వు. ఈ పంచకోశాలతో సహా, ఈ శరీరంతో సహా ఇవన్నీ పనిచేయడానికి ఏది ఆధారంగా ఉందో అదే నువ్వు. ఆ ఆధారం అది లేకపోతే, దాని ప్రకాశం లేకపోతే ఈ మనసు, బుద్ధి, చిత్తము పనిచేయదు. దీని ప్రేరణ లేకపోతే ఈ శరీరంగా ఉన్నటువంటి అవయవాలు, బాహ్య అవయవాలు, అంతరవయవాలు ఏవి పనిచేయవు. కాబట్టి వీటన్నిటికీ ఆధారమైనటువంటి నేను ఏదైతే ఉన్నదో అదే నువ్వు. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు, నా కాలు, నా ముక్కు, నా చెయ్యి నేను అంటున్నావు. ఇవన్నీ వేరువేరుగా అంటున్నావు చూడు. ఇవన్నిటి కలిసి ఒక శరీరం. ఈ అన్నిటి శరీరానికి కలిసి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంగా ఉన్నటువంటి అంతరంగ చతుష్టయము, వీటన్నిటికీ కలిపి ప్రకాశమిస్తున్నది ఒకే ఒక్కటి ఆ నేనంటున్నది. కానీ ఏమవుతుంది, మళ్ళీ వివరణ లేక బయటకు వచ్చినప్పుడు, బాహ్యంగా చెప్పదలుచుకున్నప్పుడు, నీలో ఉండేటివి చెప్పాలనుకున్నప్పుడు మళ్ళీ ఏమైందంటే నా కాలు, నా ముక్కు, నా చెయ్యి నేను అని వేరుగానే ఉంటున్నావు. ఇవన్నీ కలిపే దీనికి అధిష్టానంగా ఉన్న నేను అని కాకుండా ఇది వేరుగా అనుకుంటున్నావు. ప్రతిదానికి నేను వేరుగా ఉండే వ్యవహారం చేస్తున్నావు. కాలు నేనే కాలును, నేనే చెయ్యిని అంటున్నావా? ఇవన్నీ కలిపి నేను అంటున్నావా? ఇవన్నీ కలిపి నేను అంటున్నావు. ఇవన్నీ కలిపి నేనుగా ఉంటే ఆ నేను అనేది వేరుగానే ఉన్నది కదా అనేది నీకు అర్థం కాలే కదా. నేను అనేది వేరుగా ఉన్నది. అందువల్లనే నా కాలు, నా చెయ్యి, నా ముక్కు, నా నోరు, లేకపోతే నాకు సంబంధించినటువంటి ఇవి వస్తువులు, ఇంకోటి అన్నీ చెప్తున్నా వేరుగా. నేననేది పక్క నుండి పలుకుతోంది. నాది, ఇది నాది అంటుంది అంటే ఆ నేననేటటువంటిది ఉంది వేరుగా. కాబట్టి నేను అనేది వేరుగానే ఉంటున్నాను. నేను వేరుగానే ఉంటున్నా. ఇవన్నీ నావని అంటున్నా. ప్రతిదానికి నేను వేరుగా ఉండే వ్యవహారం చేస్తున్నాను. ప్రతిదానికి నేననేది వేరుగా ఉండే వ్యవహారం చేస్తున్నా. ఏ నేనుగా ఉండి చేస్తున్నానంటే చేస్తున్నాను ఇవన్నీ. ప్రతిదానికి నేనని అంటున్నా. నేను వేరుగా ఉండి నేను చేసిన పని, నేను చేసినటువంటిది, నేను చేసినటువంటి నా చెయ్యి, నా పని చేసినటువంటి నా కాలు, ఇట్లా వ్యవహారంలో ఈ నేననేది పక్క నుండి అంటున్నావు. ఏ నేనుగా ఉండి అంటున్నావు ఇదంతా అంటే శరీర ధర్మమైనటువంటి నేనుతో తాదాత్మ్యం చెంది చేస్తున్నాను. శరీర ధర్మమైనటువంటి పనులు ఇవన్నీ. శరీరం మేల్కొన్నప్పటి నుంచి ఏం చేస్తుంది? శరీరంలోకి ఏది ప్రేరణ కలిగించి పని చేయిస్తుందో ఆ మనసు, బుద్ధి, చిత్తం అనే దానికి ప్రేరణ కలిగించినటువంటి, దానికి ప్రకాశం కలగజేసినటువంటి ఆత్మస్థితిలో నేనుండి ఇవన్నీ చేస్తున్నా. దీంతో పని చేయిస్తూ, దీంతో భావన చెందుతున్నాను. దీనికి వేరుగా ఉన్నట్లుగా భావన అయితే చెందుతున్నా, కానీ దాన్ని తీసుకోవట్లే. ఎప్పుడైనా సరే నేను ఆ స్థితిలో ఉన్నటువంటి దాన్ని నేను తీసుకోవాలి. వ్యవహారం కోసం పనిచేస్తున్నప్పటికీ వేరుగానే అంటున్నావు కదా. నా చెయ్యి అంటున్నావు కదా, నా కాలు అంటున్నావు కదా, నా చేతితో ఇది చేశాను అంటున్నావు కదా. కాబట్టి ఏ నేనుగా ఉండి చేస్తున్నానంటే శరీర ధర్మమైనటువంటి నేనుతో తాయాత్మ్యం చెంది ఇవన్నీ చేస్తున్నావు. అందుకని ఆ అనుభవాలన్నీ వస్తున్నాయి. ఆ అనుభవాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దాంట్లో నుంచినే వస్తున్నాయి. దాంతో ఉండి చేసిన తర్వాత అనుభూతి చెంది అనుభవంలో ఆ అనుభూతిని లోపల మళ్ళా మనసులో దాచుకొని లోపల నిక్షిప్తమైంది అది. మళ్ళా రేపో ఎల్లుండో నువ్వు దాన్నేమి నేరుగా పోయి దాన్ని చూడాల్సిన పనిలే, దాన్ని పోయి చేయాల్సిన పనిలే. ఓసారి అనుభవరీత్యా వచ్చింది. ఎక్కడో ఏదో మిఠాయి చేస్తున్నారు, ఇంతకుముందు అది తినే ఉన్నావు, నువ్వు తిని దాన్ని అనుభూతి చెందావనుకో. ఆ అనుభూతి చెందకుండా ఏదో మామూలుగా తిన్నటువంటి
ప్రత్యేకాంశం కాకపోతే దాని గుర్తులు కూడా ఉండవు ఏమేమిటివో. ప్రత్యేకాంశంగా ఉండేదాన్ని తిన్నావు, దాని రుచి ఎరిగినావు, దాని రుచి మనసులో చాలా బాగుంది అనే నిశ్చిత్వం ఏర్పడిందనుకో. అదేమైతుంది మళ్ళీ రెండోసారి నువ్వు చూసే పనిలే. ఆడ పక్కింట్లో ఏడో చేస్తుంటే దాని వాసన తగిలిందనుకో, అగో పలానా పదార్థం చేస్తున్నారనేది ఇక్కడి నుండి మళ్ళా స్పందన కలుగుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి అనుభవాలనేటివి లోపల దాచుకుంటున్నావు కాబట్టే మళ్ళీ గుర్తొస్తోంది దాన్ని చూడకపోయినప్పటికీ కూడా కేవలం వాసన దీని చేత. కాబట్టి ఈ అనుభవాలన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు శరీర ధర్మం నువ్వు కాదు, నువ్వు ఆత్మస్వరూపినివి అని నీకు చెబుతున్నాం. నీకేం చెప్తున్నాం ఇప్పుడంటే శరీర ధర్మంగా చేసేటువంటి శరీర ధర్మంతో ప్రవర్తన చేస్తుంది. శరీరంలాగా ప్రవర్తన చేయడానికి కారణమైనటువంటి అంతరంగ చతుష్టయం ఉంది. దానితో ప్రేరణ కలిగించి చేస్తోంది. దాని అంతటికీ ప్రకాశమిస్తున్నటువంటిది ఏదైతే ఉన్నదో అది నా అసలు స్వరూపము. అది ఆత్మగా ఉన్నది. అది సాక్షిగా ఉన్నది, ఆత్మగా ఉన్నది. అది దాని ప్రకాశంతో మళ్ళీ ఈ కిందది శరీరంతో తాదాత్మ్యం చెంది అంటోంది. అదేమో సాక్షిత్వంగానే ఉంది. అది అన్నిట్లోకి సంగమించలే. కాబట్టి ఈ కర్తృత్వం వహిస్తున్నది ఏది? ఈ మనసు, బుద్ధి, చిత్తం అనేది ఏం చేస్తోందంటే కర్తృత్వాన్ని తన మీద వేసుకొని తాను శరీర ధర్మంతో వ్యవహారం చేస్తుంది. కాబట్టి ఈ శరీర ధర్మం నువ్వు కాదు, నువ్వు ఆత్మస్వరూపివి అని నీకు చెబుతున్నాం. నువ్వు ఆత్మస్వరూపునివయ్యా, నువ్వు ఆత్మస్వరూపునివమ్మా. నువ్వు శరీరంగా భావించేటువంటి ఈ స్త్రీ పురుష శరీరాలుగా భావిస్తున్నప్పటికీ, శరీరాలు ఏవైనప్పటికీ ఆ స్త్రీ కానీ పురుషుడు కానీ దాంట్లో ఉండి ఏదైతే ప్రవర్తిస్తుందో దానికి ఆధారం ఏదైతే ఉన్నదో అది నువ్వు. ఆధారంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపిణి నువ్వు అని చెప్తున్నాం. ఎట్లా చెప్తున్నామంటే ప్రతిదీ నీకు విలక్షణంగా చెప్తున్నాం. ప్రతిదీ ఆ విలక్షణమైనటువంటి ఆ పని అది ఏం చేస్తుందో దాన్ని ఎట్లా నువ్వు మాట్లాడుతున్నావో వ్యవహరిస్తున్నావో దానిలన్నింటినీ వివరించి చెప్తున్నాం. ఎట్లా చెప్తున్నాము అంటే విలక్షణంగా. కాలు, మొదట కాలు మామూలుగా అంటే అది కాలు. ఎవరిది? నా కాలు. నా కాలు అని అంటున్నావంటే ఈ కాలు కాదు నువ్వు. ఈ కాలు నేను, నాది నా కాలు ఇదని గుర్తించి చెప్తున్నది ఏదైతే నీలో ఉందో అది నువ్వు. నా కాలు అన్నావు. ఫస్ట్ కాలు అన్నావు, మళ్ళీ నా కాలు. నా కాలు అంటే నువ్వు వేరుగా భావన చెందుతున్నటువంటి వేరుగా ఉన్నటువంటి నువ్వు స్థితిలో ఉండి ఈ శరీరంలో ఉండేదానికంతా అధిపతిగా ఉండి పైన ఇది నా కాలు, ఇది నా చెయ్యి, ఇది నాది, ఈ వస్తువు నాది, ఈ శరీరంలో ఉండేటువంటి అవయవాలు దీనిలో మళ్ళీ శరీరానికి తెలియించుకున్న దుస్తులు, నా అంగి, నా ప్యాంటు, నా ఇది పంచి, ఇవన్నీ నా అనేది అనేకత్వంగా అనేకమైన అంశాలలో నేనని వస్తున్నదంతా ఎక్కడి నుంచి వచ్చింది? కాలు అన్నావు, నా కాలు అన్నావు. నువ్వు వేరుగా ఉన్నావు ఒక చోట ఉండి చెప్తున్నావు ఇది నా కాలని అని. ప్రతిదానికి విలక్షణమైన నేనుగా నా కాలు నా చేయి అంటున్నావు కదా. నేను కాదు అంటున్నామా? నేను అనేది ఉంది కదా. నేను కాదు, ఇది నేను కాదు, నా కాలు అంటే నువ్వు కాకుండా ఎట్లా? నువ్వు నీలోనే శరీరంలోనే ఉండి నీలోనే తాదాత్మ్యం చెందడానికి కారణమైనది ఇది నాదని చెప్తోంది. కాబట్టి నేను కాదు అంటున్నామా? ఇది నేను కాదు అంటున్నామా? నీ కాళ్ళను నేను కాదు ఇది తీసుకుపో అంటున్నామా? ఎవరినైనా అనలేము. నీ శరీరంలో భాగమయ్యే ఉంది అది. ప్రతి అవయవానికి వేరుగా ఉండి చెప్తున్నామా? ప్రతి అవయవాలన్నీ కలిసి కదా, కలిసే ఉన్నాయి. కలిసిన తర్వాత అన్నిటి సమూహమే కదా శరీరం అంటే. అన్నిటి యొక్క సమూహంగా ఉంది శరీరం. కాబట్టి ఈ శరీరానికి ఏదైనా పార్ట్లో ఇబ్బంది వచ్చినా ఇది తీసేయి, నేను మాత్రం బాగుండాలంటున్నామా? కాలికి ఇబ్బంది వచ్చింది, ఇది నా కాలు అంటున్నాం. సరే, ఈ ఇబ్బంది వచ్చినటువంటి కాలుతో సహా శరీరం అంతా నీదే? లేకపోతే నేను పలుకుతే మిగతా భాగాలు మాత్రమే నావే? అట్లయినా ఏంటి ఏం చేస్తారు? ఈ శరీరానికి ఏదైనా దెబ్బ వచ్చినప్పుడు, ఏదైనా భాగంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఇది తీసేయి, ఇది తీసేస్తే నేను మాత్రం బాగుగా ఉండాలి అని అంటున్నామా? దీన్ని బాగు చేయమని అంటున్నాం తప్ప ఇది తీసేయప్ప ఇటుకి ఎక్కడ ఏమి పీడ?
అని అంటామా ఎప్పుడన్నా కానీ? ఎంత నొప్పి అయినా ఎంత బాధ అయినా భరించి దాన్ని బాగు చేసుకుంటే నా మిగతా వ్యవహారాలకు బాగుపడుతుంది. మళ్ళీ నేను నడవడానికి, నేను నా శరీరంతో ఇతర క్రియలు చేసుకోవడానికి ఇది ఉండాలి కదా అనే భావిస్తావు తప్ప ఇది ఎందుకప్ప ఇదేందో నొప్పిస్తుంది తీసేయంటామా? అనము కదా. ఇప్పుడు అట్లాగే బాల్యంలో నువ్వు ఉన్నావా? ఇప్పుడు నువ్వు బాల్యంలో ఉన్నావా? అట్లాగే ఆ విధంగా భావిస్తే నువ్వు బాల్యంలో ఉన్నావా? బాల్య రూపురేఖలు నేనే అంటున్నావు. బాల్యంలో రూపురేఖలు ఉన్నాయి. చిన్న పిల్లవాడిని ఫోటో తీసుకోండి ఒకసారి, మీ చిన్నప్పుడు దిగింది. ఆహా! ఎంత ముచ్చటగా ఉన్నాం, ఎంత ముద్దుగా ఉన్నాం. పిల్లలు సంకలో ఎత్తుకొని వాళ్ళు లాలిస్తుంటే, నవ్వుతుంటే అది చూసినప్పుడు ఆ రూపురేఖలు పెద్దయి. ఇప్పుడు టోటల్‌గా మారిపోయింది. శరీరం యొక్క ఆకృతే మారిపోయింది ఇప్పుడు. ఈ ఆకృతి నీవు మారిపోయినప్పటికీ ఆ రూపురేఖలు నేనే అంటున్నావా లేదా చూసుకొని? ఇప్పుడు చూసుకొని, ఈ వయసులో చూసుకొని, దీంట్లో ఉండేది నేనే అని అంటున్నావు. దాంట్లో ఉండే రూపురేఖలు నావే అంటున్నావు. కానీ ఒక్క రూపురేఖన్నా ఉందా ఇప్పుడది? మొత్తం మారిపోయింది. అట్లా బాల్యంలో ఉన్నావా? ఆ రూపురేఖలు నేనే అంటున్నావు గానీ, నువ్వు ఆ రూపురేఖలు ఇప్పుడున్నాయా ఈ వయసులో? లేదు. శరీర పరిణామంలో బాల్యం నుంచి కౌమారానికొచ్చావు. అప్పుడు ఆ రూపురేఖలతో ఇది నేనే అని అంటున్నావు. శరీరం నుంచి బాల్యం నుంచి కౌమారానికొచ్చి ఇది కూడా నేనే అంటున్నావు. దాని ఫోటోలు తీసుకుంటే మళ్ళా ఇది నేనే. అప్పుడు ఇట్లున్నే. శరీరంలో జరిగే మార్పులన్నిటి మళ్ళీ నేను ఆపాదించుకొని, ముసలి వయసు అయిపోయి నుంచి కూడా మళ్ళీ ఆపాదించుకొని, అది నేనే. కౌమారంలో, యవ్వనంలో ఫోటో నేనే. మళ్ళీ ఇప్పుడు తీసుకోండే ఫోటో నేనే. అన్నీ నేనే అంటున్నావు మళ్ళా. నా రూపమే అంటున్నావు. రూపురేఖలన్నిట్లోనూ మార్పు చెందుతోందది. నేనంటున్నది ఏమన్నా మార్పు చెందుతుందా? నేనే అంటున్నది లోపల దీనికంతటికీ ప్రకాశం ఇస్తున్నది. అది ఎప్పుడూ మారదు. దానికేం రూపురేఖలు లేవు పరిణామం జరగడానికి. అది ఏమన్నా ముడతలు రావడానికి వయసు అయిపోతే, నడుము వంగిపోవడానికి, చెయ్యి వంగిపోవడానికి దీనంతటికీ ఏమన్నా శరీరంలో జరుగుతుంది గానీ, దానికి ఏదైతే ప్రేరణ కలిగించే నేననే ఆత్మకు ఇటువంటివన్నీ వస్తున్నాయా ఏమన్నా? రాలే. రాకపోయినప్పటికీ వేరు వేరు ఆకారాలన్నీ నావేను అని అంటున్నావు నువ్వు. కాబట్టి వృద్ధాప్యానికొచ్చావు అది నేనే అన్నావు. యవ్వనానికొచ్చావు అది నేనే అన్నావు. ఏ రూపం ధరిస్తే అది నేనే అంటున్నావు. ఈ రూపురేఖలన్నీ నువ్వేనా? ఈ రూపురేఖలన్నీ ఏంటివి? శరీర ధర్మంగా భావిస్తున్నావు అంటే శరీరానివి. శరీరానికొచ్చినటువంటి పరిణామం జరుగుతుంది. శరీరం అట్లే ఉండేది కాదు. పరిణామాలు చెందుతూ వస్తుంది. మళ్ళీ ఏమవుతుంది ఇవన్నీ నేనేనని అంటున్నావు. దేని ధర్మంగా ఉందంటే, ఈ రూపురేఖలు ఎట్లా మారినాయంటే శరీరంగా ఉంది. శరీర ధర్మంగా మారినాయి. బాల్యంలో శరీరం అనేది ఒక అవస్థ. దాని పరిణామం వచ్చేసరికి కౌమార దశ. దాని పరిణామం పూర్తి అవ్వగానే యవ్వన దశ. అది పూర్తి అవ్వగానే వృద్ధాప్యం దశ. ఇదంతా పరిణామం దేనికి జరిగింది? ఈ విచారణ అంతా రాత్రి వచ్చింది. యోగ వాసిష్టంలో రాముడు చెప్పాడు. ఈ బాల్యమంతా సొంతం నిర్ణయించుకోలేని స్థితి. ఎప్పుడు మురికిలో ఆడుకుంటూ, ఎప్పుడు ఏడ పడితే ఆడ ఆడుకుంటూ, ఏది నిర్ణయించలేనటువంటి బాల్య స్థితిలో ఉన్నాం. అప్పుడేమో దాన్ని అనుభవించినాం. మళ్ళీ యవ్వన స్థితిలోకి వచ్చేసరికి కోరికలతో కూడినటువంటి అన్నీ వచ్చినాయి. అది పూర్తి అవ్వగానే యవ్వన దశ, అది పూర్తి అవ్వగానే వృద్ధాప్యం దశ. ఇట్లా ఈ పరిణామాలన్నిటికీ శరీరానికే వచ్చినాయి. శరీరంలో నేనంటున్నదేమో దీనికి శాశ్వతంగా చూస్తూ దీనికి ప్రకాశం కలుగజేసినప్పటికీ దానికి వృద్ధాప్యము, బాల్యము ఇవన్నీ దానికి రాలే. కాబట్టి స్థూల శరీరానికి జరిగినాయి. ఈ వ్యవహారం అంతా ఈ జరిగినటువంటి మార్పులన్నీ దేనికి జరిగినాయి? సూక్ష్మ శరీరంగా ఉండేటువంటి దానికి జరిగినాయా ఏవైనా? దానికేమి జరగలే. దానికేమో అనుభవాలు వస్తున్నాయి. అనుభవాలు వచ్చే కొద్దీ మదిలో నింపుకుంటోంది. మళ్ళీ భావన చెందుతోంది. ఇవన్నీ చెందుతోంది అది. కానీ దానికేమో వయసు పెరిగేది, తరిగేదంతా భావన అంతా దీనికి కలుగుతోంది. శరీరంతో తాదాత్మ్యం చెందిన దానికి.
కాబట్టి స్థూల శరీరానికి జరిగినాయి ఈ మార్పులన్నీ, సూక్ష్మ శరీరానికి జరగలే. స్థూల శరీరం అంటే ఆకారం కలిగిండేది. ఆకారం కలిగిండే శరీరానికి ఈ మార్పులన్నీ జరిగినాయి తప్ప, ఆకారం లేకుండా సూక్ష్మ స్థితిలో ఉండదు. దానికి ఎప్పుడైనా జరిగినాయా? స్థూల శరీరానికి జరిగితే నువ్వు మారలేదుగా. కానీ నువ్వు మారలే కదా. శరీరం ఇన్ని రకాలుగా మారింది. దొగ్గాడే కాటి నుంచి అనేక రీతులుగా మారి, ఆ మారినటువంటి రీతులన్నీ అయిపోయి మంచంలో పడింది ఇప్పుడు. మరి ఇవన్నీ మార్పులు ఎవరికి జరిగినాయి? దేనికి జరిగినాయి అంటే స్థూల శరీరానికి జరిగినాయి. స్థూలం అంటే ఆకారం కలిగినటువంటి శరీరానికి కలిగినాయి. కానీ నువ్వేమో మారలే కదా. నేననేదేమో అది అట్లే ఉంది కదా. దానికి ఏమన్నా వృద్ధాప్యం వచ్చిందా, ఇంకోటి వచ్చిందా? ఏమీ రాలే. పుట్టినప్పుడు ఏ చైతన్యం ఉన్నదో ఇప్పుడు దాకా అదే చైతన్యమే ఉంది. గుర్తెరిగే తెలివి అనేది ఉన్నంత కాలము, గుర్తెరిగే ఎరుక ఉన్నంత కాలము అది ఒకే రకంగా ఉంది. అనుభవాలు వచ్చినందువల్ల దాని విషయం తెలిసి, అంతకుముందు అజ్ఞానంగా ఉన్న విషయాలు జ్ఞానంగా మారినాయి. అంతకుముందు ఏదైతే నువ్వు నీలోకి తాదాత్మ్యం చెంది తీసుకున్నావో అది అనుభవంగా మారింది. ఏదైనా అది కోరికలకు సంబంధించిందైనా, లేకపోతే వస్తు జగత్తుకు సంబంధించిందైనా, ఏదైతే నువ్వు పొందావో పొందింది అనుభవంగా ఉంది. అదంతా స్థూల శరీరానికే ఉన్నప్పటికీ, దాంట్లోనే మార్పులు జరిగినప్పటికీ, నీ చైతన్యం మాత్రం చిన్నప్పుడు పుట్టినప్పుడు ఏ చైతన్యంతో పనిచేసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే చైతన్యం ఉన్నది కదా. అదేమన్నా పరిణామం చెందిందే దీనిలాగా? ఈ శరీర ధర్మాన్ని బట్టి అది ప్రవర్తన చేసింది. బాల్యంగా ఉన్నప్పుడు ఆడుకుంది, ఇక్కడ అక్కడ తిరిగింది, మట్టిలో ఆడింది, బురదలో ఆడింది, ఈడాడింది, ఆడాడింది. మళ్ళా కొంతకాలం వచ్చిన తర్వాత కౌమార దశ వచ్చింది. మళ్ళీ యవ్వన దశ వచ్చి దాని పట్ల దానికి ఏర్పడే కోరికల వైపుకు లాగింది. దాని తర్వాత మళ్ళీ మధ్యకాలంలో ఏ యజమానిత్వం ఆపాదించుకున్నావో నీకు తర్వాత ఏర్పడిన బంధాలతో కూడినటువంటి దానికంతటికి నడి వయస్సులో వచ్చినటువంటి ఆలోచనలు ఏమిటి? ఆ నడి వయసులో దీని అంతటి నేను యజమానిగా ఉన్నా, దీన్ని వ్యవహారం నేను చేసి ఈ కుటుంబాన్ని కాపాడి ఇంకోటి చేసి ఇంకోటి ఏవేవో వచ్చినాయి. ఇంకవన్నీ దానికి అనుగుణంగా ప్రవర్తిస్తోంది. ఇది దానికి అనుగుణంగా ప్రవర్తిస్తోంది తప్ప దీనికి వృద్ధాప్యం అనేది, వయసు అయిపోయినది, మధ్యలో వచ్చినది, ఇవన్నీ దీనికి రాలే. వచ్చినవన్నీ దానికి వచ్చినాయి. కాబట్టి మార్పు దేనికి కలిగింది? స్థూల శరీరానికి కలిగింది. మార్పు అంతా స్థూల శరీరానికి కలిగింది. చిన్నప్పుడు పుట్టినప్పుడు చైతన్యం ఎట్లా ఉంది, ఆ చైతన్యంతోనే పనిచేస్తున్నావు. సర్వకాలము అదే నేనంటోంది, అదే విలక్షణంగా ఉంది. మళ్ళీ స్థూల శరీరానికి నేను విలక్షణంగా ఉన్నానని ఎప్పుడూ చెబుతూనే ఉంటావు. మళ్ళీ ఎప్పుడు చెప్పేటప్పుడేమో ఈ స్థూల శరీరానికి నేననేది విలక్షణంగా ఉంది, నాలో ఉండి పలికిస్తున్నటువంటి ఈ అంతరంగ చతుష్టయానికి ఏదైతే పైన ప్రేరణగా ఇస్తోందో అది నా అసలైన స్వరూపంగా ఉన్నాను, నేను అదే అయి ఉన్నాను అని చెప్తూనే ఉన్నావు. చెప్పాకేమో మళ్ళా ప్రతి విషయము నా కాలు నా ముక్కు అని వేరుగా చెప్తున్నావు కదా. ఇప్పుడు నీకు నిర్ధారణ చేశావు, ఈ శరీరం అనేది నీకు ఒక పనిముట్టు. నేనని పలుకుతున్నది ఎప్పుడూ నేనని పలుకుతున్నది నేనుగానే ఆత్మస్వరూపంగా ఉన్నది. దానికి బాల్య యవ్వన కౌమార పరిణామ దశలన్నీ ఏమీ లేవు. పరిణామ దశలని దీనికి ఉన్నాయి. దీనికి అనుగుణంగా ప్రవర్తిస్తూ నువ్వు చేస్తున్నావు నీ అంతరంగంతో. ఈ పరిణామాలన్ని మార్పులకు కర్తగా తానేమీ లేదు. తాను చైతన్యంగా ఎప్పుడూ అట్లేగా ఉంది, చైతన్యంగానే ఉన్నది, ఆత్మగా ఉన్నది. మరి ఈ శరీరం నీకు ఒక పనిముట్టు. పనిముట్టు అయినప్పుడు దేనికి ఉపయోగించారు ఈ పనిముట్టును? దేని కొరకు ఉపయోగిస్తున్నావు ఈ పనిముట్టును? నేను అనేటువంటి దానికి అనుభవం కోసం. ఈ పనిముట్టు చేసే పనులన్నీ యొక్క అనుభవం ఏది పొందుతోందంటే, ఆ నేనని ఏది పలుకుతోందో దాంట్లోకి వచ్చేది ఇవన్నీ. ఈ అనుభవం ద్వారా వచ్చేటువంటి పనులు, ఆ పనుల ద్వారా వచ్చిన ఫలితాల యొక్క సంతృప్తి గాని, అసంతృప్తి గాని ఏదైనా గాని దాని ఫలితంగా వచ్చిండేది. దాన్ని పొందుతున్నటువంటిది ఏది? అనుభూతి చెంది పొందుతున్నటువంటిది అనుభవం పొందుతోంది అది. నేనని పలుకుతున్నది కూడా దీని యొక్క ఫలితాన్ని, అనుభవాన్ని తీసుకొని అనుభవం పొందుతోంది, అనుభూతి చెందుతోంది. ఆ అనుభవం కోసం చేస్తున్నాం. వీటికి విలక్షణమైన నేను ఏదైతే ఉన్నదో నేననే
ఆ నేను అనుభవం నీకు లేదు ఇప్పుడు. నువ్వు ఈ విధంగా ఇప్పుడు గనక నేను ఈ స్వరూపుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి నేను, దీనికి ప్రకాశమిస్తున్నటువంటి నేనుగా ఉన్నది, దీనితో తాదాత్మ్యం చెంది అనుకుంటున్నా నేను అని విలక్షణతను నువ్వు గనక గుర్తించగలిగితే, ఈ అనుభవాన్ని నాకుంది ఈ అనుభవం. నాకేంటి నేను నేను తలకాయ కట్టుకోవాలని అడుగుతాందేమో. కాదమ్మా మాట్లాడుకునే వాళ్ళు మధ్యలో ఎప్పుడో ఏదో టైంలో ఓపెన్ చేసుకొని మాట్లాడితే ఎట్లా? ముందుగా మ్యూట్ చేసుకోవాలి కదా. కాబట్టి దేనికి ఉపయోగిస్తున్నావు? నేననే అనుభవం, ఈ నేనని ఏదైతే అంటుందో అది అనుభూతి చెందుతోంది. దీనివలన వచ్చినటువంటి ఫలితాలను అనుభూతి చెందడానికి అనుభవం కోసం చేస్తుంది. మరి వీటికి విలక్షణంగా నేను ఏదైతే ఉన్నదో ఆ నేను అనుభవం నీకు లేదు ఇప్పుడు. నువ్వు ఎప్పుడైతే అట్లా భావిస్తావో, ఎప్పుడు గనక నువ్వు నేను ఆత్మస్వరూపుణ్ణి, దీని ప్రవర్తనతో దీంతో వచ్చినది దీనికి శరీరానికే సుఖపెట్టింది లేదా బాధ పెట్టింది, ఏది పెట్టిందో అది శరీరానికి సంబంధించిన దానికి పెట్టింది, నేనేమిగా ఉన్నానంటే నేను వీటన్నిటికీ సాక్షిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నాను అని అంటే అప్పుడు నీకు అనుభవంతో తాదాత్మ్యం చెందే పని లేదు. అనుభవానికి కూడా అతీతంగా ఉండేటువంటి స్థితిలో ఉండొచ్చు. శరీరం నేను అనే అనుభవంతోనే వ్యవహరించితే, శరీరం నేననే అనుభవంతోనే వ్యవహరించినాం అనుకో, ఆ అనుభవానికి అతీతంగా ఉండి దీన్ని గమనించి దీని అంతటినీ తెలుసుకునే స్థితిలో ఉండి, విలక్షణమైనది ఏది, విలక్షణంగా ఉండాలంటే నేను ఆత్మస్వరూపంగా ఉన్నాననే భావనతో కనుక చూడగలిగితే అప్పుడు లేదు, వచ్చినవేమో వస్తున్నాయి దీనికి అనుకుంటావు. శరీరం నేనని కనుక అనుభవం లేకొస్తే, శరీరం నేననే అనుభవంలో వ్యవహరిస్తే సుఖదుఖాలు, జననమరణ ప్రవాహం అన్నీ కూడా దాంతో వస్తున్నాయి. శరీరం నేననుకుంటున్నావు కాబట్టి అది చేసే పనుల యొక్క కర్తగా నువ్వు మారిపోతున్నావు. అది చేసే పనులకు కర్తగా. అది పొందేటువంటి సుఖాలకు, దుఃఖాలకు తాదాత్మ్యం చెందుతున్నావు. దానివల్ల ఏమవుతుంది? చేసినటువంటి కర్మల ఫలితంగా ఆ ఫలితాలను అనుభవించడానికి కొరకు మళ్ళీ ఉపాధిని ధరించడానికి కారణమై ఉన్నదది. కాబట్టి ఇవన్నీ వస్తున్నది ఏమిటి అంటే, నేననేది విలక్షణంగా మారి దీంట్లో నుంచి విడివడి, ఆ విడివడిన స్థితిలో నుంచి కూడా దాటుకుంటే గనక అది లేనిదవుతుంది. నేనని పలుకుతున్నది లేదు, వ్యవహరించినది లేదు, అన్నీ లేనటువంటి స్థితిని అది దాంట్లో నుంచి అదే గురు మెలకువ, అదే గురు గోప్యం అని చెప్పినటువంటి దాని స్థితిలోకి నువ్వు వెళ్ళడం. ఓ ఆత్మస్థితిలో ఉన్న నేను ఆత్మస్థితినే ఉన్నాను అని మళ్ళా ఆడే నిలబడిపోయినా కూడా ఆ నిలబడిపోయిన దానికి మళ్ళీ ఇది కలుగుతుంది ఎప్పుడో ఒకసారి. కాబట్టి శరీరం నేననే అనుభవంతోనే వ్యవహరించి సుఖదుఖాలు, జననమరణ ప్రవాహం అంతా తెచ్చుకున్నావు నువ్వు. నువ్వు ఇవన్నీ తెచ్చుకోవడానికి కారణం అది. ఇప్పుడు నీకేం కలిగింది అంటే, ఈ సుఖదుఖాలు, ఈ జనన మరణ ప్రవాహం ఏమిటి, ఇది ఎందుకు వస్తాయి నాకు అనే ప్రశ్న ఏర్పడింది. ఈ విచారణ అంతా చేస్తున్న తర్వాత ఏర్పడేటివి ఇవన్నీ. విచారణ చేస్తుంటే ప్రశ్నలు వస్తాయి. విచారణ చేస్తున్న అంశాన్ని మనసులోకి నువ్వు తీసుకొని దాన్ని గుర్తుపెట్టుకుంటే వస్తాయి మళ్ళీ దాని మీద ప్రశ్నలు. కాబట్టి ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఇంకా ఈ సుఖదుఖాలన్నీ ఎట్లొస్తున్నాయి, ఈ జనన మరణ ప్రవాహం అంతా ఏమిటిది, ఎట్లా ఇది తప్పుకోవాలి అని ఎవరికున్నది? ఈ సుఖదుఖాల జననమరణ ప్రవాహం ఏమిటి అనే సందేహం వచ్చి దీంట్లో నుంచి నేను బయటపడాలనే భావన ఎవరికి కలుగుతుంది? ఎవరికి ఉన్నది అది అంటే, దీని నుంచి నేను విడుదల కావాలనేటువంటిది నీలో భావన కలిగి, దీని నుంచి విడుదల కావాలనేటువంటి తహ కలిగింది నీకు. ఆ తహ కలిగింది. ఏంటమైనా కష్టాలు పడుతుంటే ఇది వద్దురా నాయన, ఇంక ఈ పనే వద్దు, ఈ పని లేకపోతే మనే ఎందుకు ఈ కష్టం అంతాను అని ఎప్పుడన్నా అనుకుంటావు చూడు, శరీరానికి కలిగినప్పుడు. అదేమో శరీరానికి సంబంధించింది అనుకో భావన. ఈ భావన ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు ఎంతకాలం ఇలా వస్తూనే ఉంటాయి ఇవి. మళ్ళీ ఈ జన్మతో జనన మరణాలు ఎందుకు కలుగుతున్నాయి? దాని తర్వాత మళ్ళీ ఈ నేననేది ఎందుకు దీంతో శరీరంతో తాదాత్మ్యం చెంది దానికి వచ్చేటువంటివన్నీ సుఖదుఖాలను ఆపాదించుకుంటోంది? ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి? ఈ సుఖదుఖాలు, జనన ప్రవాహం ఏమిటి అని కలిగిండేది ఎవరికి అంటే, ఎవరైతే
ఈ విచారణ లేకుంచి కావాలి నాకు, దీని గురించి తెలుసుకోవాలి అని భావన ఎవరికి కలిగిందో వారికి. కలగనోనికి ఏముంది? కలగనోనికి రోజు లేస్తున్నా నేను, అందరిలాగా పని చేస్తున్నా, ఇవాళ ఇన్ని రూపాయలొచ్చాయి, ఇన్ని ఖర్చయినాయి, ఇన్ని మిగిలినాయి, ఇవి దీనిలతో ఇవన్నీ చేయాలి. ఈ జగత్తుకు సంబంధించిన ప్రణాళికలేసుకునేవానికి జగత్తుకు సంబంధించిన ప్రణాళికే ఉంటుంది తప్ప, ఈ దీంట్లో నుంచి విడుదల కావాలనే తహతహ ఎందుకు కలుగుతుంది? తహతహ ఎప్పుడు కలుగుతుంది? నేను దీంట్లో నుంచి నేనని పలుకుతున్నది ఏదైతే ఉన్నదో అది కల్పించుకుంది. దాని నుంచి ముక్తి పొందాలి అని భావించిండేవానికి కలుగుతుంది. కలిగి దీని నుంచి విడుదల కావాలనేటువంటి తహ కలిగింది నీకు. ఈ విచారణలోకి వచ్చి దీని గురించి తహ కలిగినప్పుడు నువ్వు వచ్చావు. ఆ తహ ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నువ్వు వచ్చావు. వచ్చినప్పుడు నేను నువ్వు శరీర ధర్మంగా నువ్వు కాదు, ఉన్నది నువ్వు కాదు, శరీర ధర్మంగా నువ్వు ఇది కాదు ఇది అని మీకు తెలియజెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? గురువు చెప్తున్నారు. నువ్వంటే ఇది అని భావించకు, నువ్వంటే ఇది. ఈ శరీరం ఉండే సముదాయం అంతా కలిసి శరీరం అయింది. ఆ శరీరానికి పాలనగా ఉన్నటువంటి అధిష్టానంగా అన్నిటికీ ప్రకాశం కలుగజేస్తున్నదేమో ఆత్మగా ఉంది. మళ్ళీ దీన్ని ఉపయోగించుకుంటూ దీనితో తాయాత్మ్యం చెందిందేమో అంతరంగంగా ఉంది. కాబట్టి నువ్వు శరీర ధర్మంగా ఉంటే ఇదని భావిస్తావు. శరీర ధర్మంగా విలక్షణంగా ఉంటే నేను ఆత్మస్వరూపుణ్ణి అని భావిస్తావు. నువ్వు ఇది కాదు, ఇది కాలు, ఇది కాలు, ఇది చెయ్యి, ఇది లోపల ఉండేటువంటి ఈ భాగం, ఆ భాగం అని చెప్పేటివన్నీ శరీరానికి సంబంధించినవి. వాటిలో ఉండి వాటికి అతీతంగా ఉన్నది ఇది నీవు, ఇది నీవు కాదు అనే విచారణ అంతా చెప్తున్నారు. గురువు దగ్గరికి పోయి నువ్వు తెలుసుకున్నావు అనుకో. ఇప్పుడు దాకా శరీరం అనే భావనలో ఉండే చేసావు కదా. ఇప్పుడు దాకేమో శరీరం అనే భావనలో ఉండి చేసావు. ఇప్పుడు ఈ విచారణలో తెలుసుకున్నటువంటి దానితో నేను ఆత్మస్వరూపుణ్ణి అనే భావన ఎప్పుడూ కలిగి ఉంటే మళ్ళీ దాని నుంచి కూడా అదే వస్తువుగా ఉన్నది కాబట్టి, అదే తెచ్చుకుంటోంది కాబట్టి, జనమరణాలు తెచ్చుకోవడానికి కారణమైన కర్తృత్వాన్ని వహించి మళ్ళా చేసినటువంటి కర్మల ఉపాధిగా. కాబట్టి 3 గుణాలతో కాలాన్ని ఏమిటితో అనుభవించినావు? ఏమిటితో అనుభూతి చెందినావు? గుణాలు లేకుంటే చెందలేవు. 3 గుణాలతోనే చెందావు. ఆనందం కలిగినప్పుడు, ఆహ్లాదం కలిగినప్పుడు ఒక గుణం, కోపము ఇతరత్రాది ఇవన్నీ శరీరంలో ప్రవేశించి నేననే అహంకారంతో వ్యవహరించినప్పుడు ఒక గుణం, ఇవన్నీ ఏమీ తెలియకుండా అజ్ఞానంగా ఉన్నప్పుడు ఒక గుణం, లేదా సాత్వికంగా ఉన్నప్పుడు ఎటువంటి దీనిలతో లేకుండా ఉన్నప్పుడు అదొక గుణం. ఈ 3 గుణాలైనటువంటివి అన్నిటితోనే ఇవన్నీ అనుభవించావు. కర్తృత్వ భోక్తృత్వాలన్నీ అనుభవించావు కదా. శరీరానికి విలక్షణమైనటువంటిది ఆత్మ, అదే చైతన్యము. శరీరానికి విలక్షణంగా ఏదైతే ఉందో శరీరంలో జరిగే పరిణామాలు కానీ, శరీరంలో జరిగే బాల్య యౌవన కౌమార దశలు కానీ, ఇది కృంగిపోవడం కానీ, దీనికేసే అనుభూతులు కానీ, ఇవన్నీ అనుభూతి ఏమో అది చెందుతున్నప్పటికీ దీనికి జరిగేటువంటి మిగతా వ్యవహారాలన్నిటికీ అతీతంగా ఉంది అది. అదే చైతన్యంగా ఉంది. అది విలక్షణమైనటువంటి ఆత్మగా ఉంది. ఎవరికి ఇష్టమైన పదం వాళ్ళు వాడుకుంటారు. ఆ పదం కూడా ఎవరికి ఇష్టమైతే ఆ పదం వాడుకోరు. చైతన్యంగా ఉందనుకోండి, ఆత్మగా ఉందనుకోండి, ఎరుకగా ఉందనుకోండి, నేనుగా ఉందనుకోండి. ఏదైనా ఏ పదం వాడుకునే అది అదిగా ఉంది. ఆత్మని అనుకున్నావు, ఆత్మకు ఏవీ లేవు కదా. నేను ఆత్మని అనుకున్నావు, ఆత్మకేమీ ఇవన్నీ లేవు కదా. ఇదేమో అది సంగమించకుండా ఉన్నటువంటిది ఉంది. దాని ప్రకాశం చేతనే ఇది నడపబడినప్పటికీ అది దిగొచ్చి సంగమించలే. దాంట్లో దాని ప్రేరణ చేత అంతరంగం ప్రవర్తించింది. కనుక ఇప్పుడు నువ్వు ఏమిటి అంటే నిరంతరము నేను ఆత్మని అనే భావన నిర్ణయం చేసుకోవాలి ముందు. ఎప్పుడు ఏ వ్యవహారం చేస్తున్నప్పటికీ అందరికీ ఆత్మస్వరూపంగా ఉన్నది. ఆ ఆత్మస్వరూపమైనటువంటి స్థితిలో నేనున్నాను, నేనంటే అదే అని భావం చెందాలి. ఇంకా మళ్ళా పోతానే ముందు నేను పురుషుడిని, నేను లేకపోతే నేను స్త్రీని, లేకపోతే నేను ఫలానా కులం, నేను ఫలానా పదవి, నేను ఫలానా ఇది, నేను దీనికి యజమాని,
నేను ప్రవేశించింది అంటే నేను శరీరంతో తాదాత్మ్యం చెందిందంటే అనేక రకాలైనటువంటివన్నీ వస్తాయి. కాబట్టి నువ్వు వేదాంత విచారణలో దాన్ని తెలుసుకొని దాన్ని పోగొట్టుకోవాలనుకునేవాడు ముందు ఎప్పుడు నిరంతరం ఏ భావనలో ఉండాలి? వ్యవహారం ఏం చేస్తున్నప్పటికీ ఈ పనిముట్టు చేత నేను చేయించుకుంటూ ఉన్నా. నేననేది అధిష్టానమైన ఆత్మగా దీంట్లో ఉండి ఈ పనిముట్టుతో నేను ఈ పనులన్నీ చేయించుకుంటున్నా అనేటువంటి పైన సాక్షిభావంతో ఉన్నటువంటి స్థితిలో నువ్వెప్పుడూ ఏం చేస్తున్నా మెలుగుతూ ఉండాలి. కాబట్టి ఆ నిర్ణయం చేసుకోవాలి. గట్టిగా ఆ నిర్ణయం చేసుకొని ఎప్పుడు ప్రవర్తించేవాడు వేదాంత విచారణలో ముందుకెళ్ళాలి నేను అనుకునే వాళ్ళు ఈ స్టెప్పుల్లో ఆయా నిర్ణయాలు చేసుకుంటూ పోతే ఆ స్థితిలో నుంచి మళ్ళీ అధిగమిస్తూ పోతాడు. ఆఖరుకు ఆ అధిగమిస్తున్నటువంటి నేను కూడా లేకుండా పోతుంది. ఆ లేకుండా పోయేదాకా ఈ విచారణలో ఇవన్నీ గట్టిపడాలి. ముందు ఈ పునాదులన్నీ కింద నుంచి గట్టిపడుతూ పోవాలి. మళ్ళీ ఆ భావన రాకూడదు. మళ్ళీ ఏదో శరీరానికి ఇది ఉందంట, దీనికి మంత్రించి తాడు కట్టాలంట. ఈ శరీర భావనే ఇది మళ్ళీ. మళ్ళీ వచ్చిందనుకో, దీనికి తాడు కడితే పోదు, దానికి ఇంకోటి కడితే పోదు. దాని లక్షణాలకు సంబంధించినటువంటి అవస్థలు, అవసరాలు అవన్నీ దానికి స్థూలానికి ఏర్పడుతూనే ఉంటాయి. ఆ స్థూలంతో ఏం చేస్తుంటే స్థూలానికి సంబంధించి ఏవేవో ఆలోచనలు చేసేటువంటి స్థితికి రాకూడదు. కాబట్టి ఒక్కొక్క భ్రాంతి విడిపోతూ ఉంటే కదా గురువు మెట్టెక్కించి ఆ మెట్ల మీద నుంచి అట్లే తీసుకెళ్ళేది నిన్ను. ఒక్కొక్క భ్రాంతి విడిచి పైకి పోవాలి. కాబట్టి స్థిరం చేసుకోవాలి ఈ భావన అనేటి. నేను ఆత్మని అనే భావాన్ని నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు దాకా శరీర భావనలో ఉన్నావు కదా, ఇప్పుడు దాకా శరీర భావనలో ఉండి దాని బంధాలకు సంబంధించిన దాంతో కొట్టుమిట్టాడావు. అనేకమైనటువంటి ద్వంద్వాల సుఖదుఖాలు, కష్ట నష్టాలు సర్వము అనుభవించినటువంటి దాన్ని నేను అని అనుకున్నావు ఇందాక. ఇప్పుడు దాకా నిన్ను విడదీసి చూసుకుంటే నేననేది వేరుగా దీనికి పైనుంది. ఇది దీనితో తాదాత్మ్యం చెంది నేను అనుకుంటోంది, శరీర భావనలో ఉండి అనుకుంది అనేటువంటి స్థితిలో నుంచి నువ్వు ఆత్మభావనలోకి పోతావు. ఆత్మననే భావనలో నిరంతరము లేచింది మరలా నిద్రావస్థ వరకు నేను ఆత్మని అని అనుకో. చేసే పనిలో నేను కర్తృత్వాన్ని నిర్వహించడానికి పనిచేస్తూ ఉన్నా. ఆ శరీరం చేత పనిముట్టు చేత పని చేయించుకుంటూ ఉన్నా. ఆ పని చేయించుకుంటున్నటువంటి నేననే ఆత్మస్వరూపుణ్ణి, సర్వవ్యాప్తమైనటువంటి అందరిలో ఉన్నటువంటి చైతన్యమే అది. అట్లాగే ఈ బ్రహ్మాండానికి అంతటికీ ఈశ్వరుడు అని చెప్పబడినటువంటి చైతన్యం కూడా అదే. వేరుగా లేదు, ఒక్కటిగా ఉన్నది అనే భావనతో పని చేస్తున్నంత కాలము పొద్దున్న లేసాము మళ్ళీ రాత్రికి నిద్రకు మొదలుపెట్టే వరకు ఇది వ్యవహారం చేస్తుంది. కాబట్టి వ్యవహారంలో ఉన్నంతసేపు ఈ భావనలో ఉంటూ వస్తే నేనని ప్రత్యేకంగా శరీరం పట్ల అభిమానం అనేది తగ్గుతూ పోతుంది. శరీరం ప్రయత్నం పట్ల అభిమానం ప్రయత్నం చేత్తేనే తగ్గుతా పోయేది. ప్రయత్నం చేయకుంటే బాధతా. చేయకుంటేనంటే ఇన్నంతసేపు ఇని ఊరికే ఉండి అందుకే కదా బాహ్యం లేకపోయినప్పుడు చెప్తాండి ఇది. మళ్ళా ఇది ప్రయత్నం ఇన్నంతసేపే కాకుండా బాహ్యం లేకపోతా అని అప్పుడే ముందుకు పోతాడునా. అందుకే చెప్తున్నాడు కదా, నిరంతరము నిద్ర లేచింది మొదలు మరలా నిద్రావస్థ వరకు, నిద్ర లేచినప్పటి నుంచి నిద్రావస్థ వరకు ప్రయత్నంతో నువ్వు ఆ భావంతో ఉంటేనే మెల్లిగా అదే క్రమం అయిపోతుంది. లేదంటే మళ్ళా గంటకు మారుతూ ఉంటే గంటకు వ్యవహారం చేసినప్పుడు వ్యవహార రీత్యా ప్రవర్తిస్తూ ఉండి మళ్ళా ఏదేదిగా చేస్తే మళ్ళా లేదు. కాబట్టి ఈ భావనలో నిలబడిపోవాలంటే నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు నేను ఆత్మస్వరూపుణ్ణి, ఈ శరీరం అనే పనిముట్టు వాడుకొని దీంట్లో నుంచి వేరు పనులన్నీ చేయిస్తున్నా. దానికి సంబంధించినవి కావచ్చు, ఇతరత్ర సంబంధించినవి కావచ్చు అని లోగడలాగా జీవ శరీర భావనలో మాట్లాడుతున్నావా? మళ్ళా నువ్వు లోగడ ముందులాగిన శరీర భావంతో మాట్లాడితేవా? నువ్వు భావన ఉండాలి, ఆత్మభావనలో ఉండాలి. నీకు భావన అనేదేమో ఉండాలి. భావన లేకుండా ఆ భావనతో ఉండాలి. కానీ ఏ భావనతో ఉండాలి? శరీరంలో భాగంగా ఉండే భావనతో ఉండకూడదు. నేనంటే ఈ ఆత్మభావనలో ఉన్నాను. ఈ శరీర ధర్మంగా ఏ సంస్కారయుతంగా ఎవరెవరు వచ్చారు, ఏ కర్మలు ఉన్నాయో ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఆత్మభావనలో ఉంటూ కూడా శరీర ధర్మంగా చేయాల్సినవి చేయలేదా? ఆకలి అయిందప్ప, పొద్దున లేచావు, పనికి పోయినావు, అక్కడ కాసేపు పని చేసేటప్పటికే శరీరానికి ఆకలి కలిగింది.
ఇప్పుడు శరీర పోషణ శరీరంలోనే ఉన్నావు. నువ్వు శరీరానికి అధిపత్యంగా ఉన్నటువంటి చైతన్య స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ, దానికేమీ ఆకలి దప్పులు లేనప్పటికీ, దానికేమీ ఎండా చలి లేనప్పటికీ, దానికేం బాధ దుఃఖం లేనప్పటికీ, ఆత్మగా ఉన్నదానికి శరీరంగా ఉన్నదానికి కలుగుతోంది. కలిగినప్పుడు దాని యొక్క శరీర ధర్మంగా నువ్వు ప్రవర్తించే ఆహారం తినాల్సిందే. మళ్ళా ఏ ఏ సంస్కారయుతంగా ఎవరెవరు వచ్చారు, ఎవరెవరో నిన్నొచ్చారు, పలకరించారు. ఒకరు బంధువుగా ఉన్నవారు, ఒకరు మిత్రులుగా ఉన్నవారు, ఒకరు ఊర్లోనే గ్రామస్తులు, లేకపోతే ఇట్లా వేరు వాళ్ళు ప్రవర్తించినప్పుడు ఆయా సంస్కారయుతంగా నువ్వు ప్రవర్తించావా? ఆయా వాళ్ళ ఎవరెవరు వచ్చారో వాళ్ళని బట్టి, ఆయా సంస్కారాలను బట్టి ప్రవర్తించావా? మీ పిల్లలతో కానీ, మీ ఇంట్లో ఉండే వాళ్ళతో, లేకపోతే బాహ్యంగా ఉండే వాళ్ళతో ఆయా సంస్కారాలను బట్టి ప్రవర్తించావు కదా. శరీర ధర్మంగా ఉన్నప్పటికీ శరీర ధర్మంగా నీ శరీరాన్ని గుర్తుపట్టి నిన్ను బావా ఏం బాగున్నావా అని అడిగాడు ఒక ఆయన ఎదురై దారిలో. అవునని చెప్తావు, నేను ఆత్మస్వరూపుని అని చెప్పవు కదా. శరీర ధర్మంగా పలకరించాడు ఆయన, కాబట్టి నీ రూపాన్ని చూసి పలకరించాడు కాబట్టి బాగున్నానప్ప, నువ్వు బాగున్నావా అని అంటున్నావు. ఆ నువ్వు అనేదేమో ఆయనలోను, నువ్వు అనేది నేను నీలోను, ఇద్దరిలో కూడా ఆత్మస్వరూపంగా ఉంది. శరీరంతో తాదాత్మ్యం చెందడం వల్ల నీ రూపాన్ని చూసి ఏం బాగున్నావా అన్నావు, నువ్వు కూడా బాగున్నావా అని నువ్వు కూడా అడిగావు. ఈ రెండు కూడా ఇద్దరిని ఆకారాలు చూసి అడుక్కుంటూ ఉన్నారు. ఆయా సంస్కారంతో అప్పుడు ప్రవర్తించారు, కానీ లోపల భావనలో ఆత్మస్వరూపుడుగా ఉన్నది ఉండాలి. కాబట్టి ఏ కర్మలు ఉన్నాయో ఆ కర్మలన్నీ చేస్తున్నావా లేదా? పొద్దున్న లేచినప్పటి నుంచి కర్మలు చేయాల్సినటువంటి కర్మ చేయాల్సిందే. కర్మలు ఊడికి ఆడెక్కడో పోయి కూర్చున్నాను, నేను ఆత్మస్వరూపుణ్ణి, అడవిలో ఉండి ధ్యానంలో కూర్చుంటే ఆ కలగాల్సినటువంటి కలగని భావాలన్నీ కలుగుతూనే ఉంటాయి, కలగాల్సినటువంటి కోరికలు, కలగాల్సినటువంటి వ్యవహారాలు. కాబట్టి అవన్నీ కర్తగా ఉంటూ కూడా దానితో తాదాత్మ్యం చెందని స్థితిలో నేను ఆత్మస్వరూపుణ్ణి అనే భావనలో చేసే పనులేమో చేయాల్సిందే. చేయకుండా ఏ విధంగా ఉంటుంది? శరీరం ఉన్నంత కాలం దానికి సంబంధించిన పనులు, దానికి సంబంధించిన సంస్కారాలన్నీ బాహ్య ప్రపంచంలో చేస్తూనే ఉంటావు. అన్నీ చేస్తూనే ఉండాలి. చేసేటప్పుడు నువ్వు ఎట్లుండాలి అంటే, చేసేటప్పుడు నువ్వు కర్తగా కాకుండా నేను ఆత్మభావనలో ఉండాలి. నువ్వు ఎట్లుండాలంటే ఆత్మభావనలో ఉండాలి. శరీరం అనేది పనిముట్టు, దాంతో నేను పని చేయించుకుంటూ ఉన్నున్నా, అది దాని యొక్క కర్తవ్యము, దాని బాధ్యత ఏమైతే చేయాలో అది చేస్తోంది అంతే. దాని ఫలితం నాకొద్దు. ఆ ఫలితాన్ని నేనుగా అనుభవించేటువంటి కర్తగా ఉంటేనేమో కర్త అయిపోతావు. మళ్ళీ జీవుడుగా ఉండి దానికొచ్చే సుఖదుఖాలు భావన చెందాల్సిందే. దానికొచ్చే కష్ట నష్టాలు, దానికొచ్చేటువంటి అన్ని పరిణామాలకి కృంగిపోతావు. లేదంటే అనుకూలంగా వస్తే పొంగిపోతావు. ఈ 2 జరుగుతాయి కాబట్టి ఈ రెండిటికి అతీతంగా ఉన్నటువంటి కృంగిపోయే, పొంగిపోయే పనులు లేకుండా నేను ఆత్మస్వరూపంగా ఉన్న, దీనితో అంతట్లోనూ పనిముడితో వ్యవహారం చేయిస్తున్నా అనే భావనలో నువ్వు ఉండాలి. అప్పుడు ఆత్మభావనలో ఉన్నప్పుడు ఆత్మకే కర్మలు లేవు, ఏవి అంటవు. కర్మలు చేస్తున్నవి ఆత్మభావనలో చేస్తూ ఉండి నువ్వు ఆ ఆత్మభావనలో గనక మళ్ళీ చేస్తున్న పనుల్లో మళ్ళీ మనసులో కలిగినటువంటి కోరికలకు అనుగుణంగా మళ్ళీ శరీరంగా ప్రవర్తిస్తేనేమో దాని కర్మలు అడ్డుతాయి. నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను, ఈ అంతరంగ చతుష్టయానికి ప్రేరణ కలిగించింటే అది శరీరం అనే పనిముట్లో తనకు సంబంధించిన పనులు తాను చేసుకుంటూ పోతోంది. ఆ మనసు, బుద్ధి, చిత్తం అనేది ఆత్మస్వరూపంగా ఉండి నేను వాటికి ప్రకాశం ఇస్తున్నా తప్ప వాటితో కలుగుతున్నటువంటి జరిగేటువంటి వ్యవహారాలతో, ఫలితాలతో నాకు సంబంధం లేదు అనేటువంటి స్థితిలో ఉంటే అప్పుడు నువ్వు కర్మలు అనేటివి అంటకుండా ఉంటాయి. ఆత్మకే కర్మలు లేవు, ఏవి అంటవు ఆత్మస్వరూపుడుగా ఉన్నంత కాలము. మళ్ళీ శరీరమే నేననుకొని అంతఃకరణ మాలిన్యంలో ఉండి, అంతఃకరణమేమో మాలిన్యంగా ఉండి ఆ పని చేయపో, ఆ పని చేస్తే నీకు ఇంత వస్తుంది, ఏముంది, లేకపోతే ఇది తీసుకో, అది చేయి, ఇది చేయి అని దీంతో ప్రవర్తిస్తుంటే చేస్తుంది పనిముట్టుగా ఉండి శరీరమేమో ఇది చేసి తీరాలి, దీనివల్ల ఫలితం పొందాలి అని అనుకున్నదేమో అంతఃకరణ. అంతఃకరణ అంటే ఇదే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇదేం చేసింది? మాలిన్యం చెందుతోంది. ఇది మాలిన్యం చెందడం వల్ల ఏమి చేయాలో నిర్ణయించడం వల్ల ఆ నిర్ణయిస్తున్నది నేనని పలుకుంటున్నందువల్ల దానివల్ల వస్తున్నటువంటి ఫలితాల యొక్క కర్మలు అంటున్నాయి నీకు. నేను ఆత్మభావనలో ఉండి దాని చైతన్యం వల్ల అంతరంగం పనిచేస్తుంటే
అది పనిముట్టుగా శరీరాన్ని వాడుకొని పనిచేస్తాం. శరీరంలో అంతరంగ చైతన్యం అనేది కూడా పనిముట్టే గాని, స్థూలంగా కనపడే పనిముట్టు కాదు. సూక్ష్మంగా ఉన్నటువంటి పనిముట్టు అది కూడా. కాబట్టి ఇవన్నీ ప్రవర్తించేదానికి ఈ మాలిన్యంతో ఉంటే ఆ కర్మలన్నీ వచ్చినాయి. కర్మలన్నీ వస్తాయి. నేను ఆత్మభావనలో ఉన్నప్పుడేమో ఆత్మకి ఏ కర్మలు లేవు కాబట్టి అవేమీ అంటాం. కాబట్టి నేనిప్పుడు ఏమిగా ఉన్నాను? ఆత్మగా ఉన్నాను. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా పనులు ఏం చేసినప్పటికీ నేను ఆత్మగా ఉన్నాను. ఈ భావం స్థిరీకరించబడి ఉండాలి. ఈ పేజీ కాడికి సరిపోయింది కరెక్ట్‌గా. సమయం కూడా సరిపోయింది. మంగళం చెప్పండి. సకల దేవతల్ సకల దేశములందు సర్వకాలంబుల సకల వస్తువులందు సందులేక సకల చరాచర సాక్షిరహితుడైన సగుణ నిర్గుణాతీత సద్గురు దేవా మంగళము మంగళము శ్రీ పుల్లయార్య మంగళము మంగళము శ్రీధర స్వామికి శిష్యుడై నిలచిన శివరామ దీక్షితుల సేవా చేసి భావ భావాతీత కేవలత్వం వైన దేవా గురు పీఠము త్రోవ నిరిగిన స్వామి మంగళము మంగళము కామ క్రోధముల కడ తీర్చి మనము నవే మారు బుట్టంగా వేసారియు స్వామి శ్రీ వేముల రామ గురువర్యుల ప్రేమతో పూజించి భూమా దిలిపిన స్వామి మంగళము మంగళము ధరను కృష్ణపురవరమున వెలసియు కరుణతో శిష్యుల కావానించి సరియగుణ చల పరిపూర్ణము నిరిగించి మరపు తెరపుల బాపు మగనీయ నీకు మంగళము మంగళము శంకరుడాదిగా సకల దేవతలును పొంకముగా నీదు పూజ చేయ వెంకటాచలమయ్య కొంక వేడంగా సంకటంబుల బాపు సద్గురు దేవా మంగళము మంగళము శ్రీ పుల్లయార్య మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయార్యులకు జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యార్యులకు జై అనంత కోటి భక్త మండలికి జై జై గురుదేవ జై గురు జై గురు